ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఆయా సమస్యలపై బాధితుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అన్ని రకాల పెండింగ్ కేసులను నెల రోజుల్లో పరిష్కరించాలని, అవసరమైతే స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో గడిచిన 3-4 దశాబ్దాల కారణంగా గ్రామీణ అభివృద్ధి కమిటీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం వీడీసీలు కృషి చేయాలని, ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చైర్మన్ సూచించారు. ఎస్సీ ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసే గ్రామీణాభివృద్ధి కమిటీలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ వెంకటయ్య కలెక్టర్ సిపిలకు సూచించారు. పోలీస్ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పక్కగా అమలు జరిగేలా చూడాలని, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగేలా రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని హితవు పలికారు. ఎస్సీ ఎస్టీలను వేధింపులకు గురి చేసే అధికారులపై కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎక్కడైనా ఎస్సీ ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశానికి హాజరైనటువంటి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నిర్వహించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మనవి చేశారు. నిజామాబాద్ క్యాష్ కమిషన్ చైర్పర్సన్ గారు బక్కి వెంకటయ్య గారు, అదేవిధంగా మెంబర్స్ కుస్రం నీలాదేవి గారు, రాంబాబు నాయక్ గారు, కొంకటి లక్ష్మీనారాయణ గారు, జిల్లా శంకర్ గారు, వేణికుంట్ల ప్రవీణ్ గారు, అందరికీ నమస్కారాలు. సో ఈరోజు మనకి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మనకి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి మీద ఏవైనా ల్యాండ్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా అట్రాసిటీ కేసెస్ కి సంబంధించిన ప్రోగ్రెస్, అదేవిధంగా మనకి వివిధ డిపార్ట్మెంట్స్ అందిస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఈరోజు రివ్యూ చేయడానికి స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మనకి మెంబర్స్ కూడా నిజామాబాద్ జిల్లాకి విచ్చేశారు. సో దానికి సంబంధించి సార్ ఈరోజు మనము ఆర్టీఓస్, అదేవిధంగా జిల్లా అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిఎస్పీస్ వీళ్ళందరూ కూడా వచ్చారు సార్. సో ఫర్దర్ గా మనకి కేసెస్ అంటే డీటెయిల్స్, అదేవిధంగా ఫర్దర్ ప్రోగ్రెస్ డిఎస్సిడిఓ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2024లో 82 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఫస్ట్ కేసు సార్ 4 ఉన్నాయి సార్. ఇంకా జిల్లాలో ఫాల్స్ కేసులు 9 రుజువయ్యాయి సార్. అండర్ ఇన్వెస్టిగేషన్ 29 కేసులు ఉన్నాయి సార్. కేసు వారిగా డీటెయిల్స్ సార్. పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ గారు ఏసీపీ నిజామాబాద్, ఒకసారి ఆ కేసు ఎక్స్ప్లెయిన్ చేయండి. 23 రిజిస్టర్ అయింది సార్. ఇది యాదగిరిబాగ్ సంబంధించి. దీంట్లో కాంప్లైనెంట్ కర్ర శ్రీనివాస్ గారు కాంప్లైంట్ ఇచ్చారు. ఇది కేఎస్ఆర్ బ్రదర్స్ అన్నారు. అది ఐడెంటిఫికేషన్ ఇప్పటివరకు అంటే అక్యూజ్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేయలేకపోతుంది. దానివల్ల ఈ కేసు పెండింగ్ సార్. తర్వాత ఇది క్రైమ్ నెంబర్ 95/2024 సార్. ఇది జాక్రాన్పల్లి. ఈ ఇయర్లో మేలో జరిగింది సార్. ఇది బనోవత్ రవీందర్ గారు ఇచ్చారు కంప్లైంట్. ఈ కేశపల్లి తాండా అగనిస్ట్ అప్పల్ రాజన్న. ఇది ఒక బోర్వెల్ విషయంలో గొడవ జరిగింది. దాంట్లో క్యాస్ట్ అబ్యూజ్ చేశారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సార్. దీంట్లో 164 స్టేట్మెంట్ కోసం పెండింగ్ ఉంది సార్. ఇది వన్స్ కంప్లీట్ అయిపోతే ఛార్జ్ షీట్ ఇస్తాం సార్. సార్ బండారి రాజకళ అని చెప్పి కంప్లైంట్ సార్. ఇది దీంట్లో ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్. మంజులా అని చెప్పి కంప్లైంట్ సార్. అగెన్స్ట్ 4 persons అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సార్. ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాకు ఎందుకు కంప్లీట్ చేస్తారు అదే ఒక క్లారిటీగా వాళ్ళు అట్రాసిటీ కేసులు దాదాపు 8 కేసులు పెండింగ్ ఉన్నాయి మా జిల్లాలో.
ఇప్పుడు చెప్పిన కేసులు దాదాపు 20 కేసులు ఉన్నాయి కదా, కేసులు గారు చెప్పినాయి. ఇవన్నీ 8 రోజుల మనం క్లియర్ చేసుకున్న ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుంటే బాగుంటుందని. 31 cases ఉన్నాయి సార్ మనకి టోటల్ డిస్ట్రిక్ట్లో. పోలీస్ కానిస్టేబుల్ 23 ఒక 2 కేసెస్ ఉన్నాయి సార్. ఇంకొకటి అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా ఐడెంటిఫై కావాలని 2 కేసెస్ మిగతావన్నీ ఈ సంవత్సరంలోనే ఉన్నాయి సార్. లాస్ట్ ఒక 2-3 monthsలో రిజిస్టర్డ్ కేసెస్. వీల్ ఎన్షూర్ దట్ నెక్స్ట్ 1.5 months 45 daysలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయించుతాం సార్. నా సార్ కూడా బుక్ చేస్తారు కేసులు మొత్తం అన్ని ఛార్జ్ షీట్ ఫైనలైజ్ కేసులో 45 days. ఇప్పుడు మీటింగ్ ప్రారంభానికి ముందు 1 ఏసీపీలు ప్లస్ మన ఆర్డీఓలు జిల్లా అధికారులు అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా సభకు పరిచయం చేసుకోవాల్సిందిగా. మరి ప్రమోషన్ల విషయంలో రూల్ ఆర్గనైజేషన్ పాటిస్తారా లేదా, రోస్టర్ పాటిస్తారా లేదా, అది కూడా గమనం తీసుకోవాలి. మా ఎక్కడ అన్యాయం అయితే కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉపేక్షించారు. తప్పకుండా మా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల తరఫున కూడా మేము పోరాటం చేస్తాం, మేము వాళ్ళకు ఉన్నది అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు మనందరం కూడా మా యొక్క గౌరవ సభ్యులు అందరూ గమనించాలి. మరి ఇప్పుడు సమయం ఎక్కువ లేదు. మరి జిల్లా మంత్రులు 6 మంత్రులు ఇక్కడ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉన్నది కనుక మనందరికీ ఆ మాట్లాడే అవకాశం రాలేదు కనుక మరి అన్యాయంగా భావించకుండా అందరూ సహకరించి మరి మా యొక్క సమస్యలన్నీ కూడా సత్వరం పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి కలెక్టర్ గారు ఇద్దరికి కూడా మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల వరకు అవకాశం ఉన్నంత వరకు 2 ఇన్వెస్ట్మెంట్స్ కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. వారికి తప్పకుండా అటువంటి అవకాశం మరి కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కలెక్టర్ గారు సిపి గారికి కోరుతా ఉన్నా. ఇలా మనం ఏంటంటే మనం అంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇప్పుడు పేదవాడికి మనం సహాయం చేయాలి. ఇప్పుడు సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. ఆ పేదవాడిని సాయం చేసినప్పుడే, కష్టకాలకు సాయం చేసినప్పుడే మన అధికారికి మన గుర్తింపు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరినీ కూడా మరి కలిసేటువంటి అదృష్ట భాగ్యం కలిగినందుకు మరొకసారి మీ అందరూ ధన్యవాదాలు తెలుపుతూ